ఫస్ట్ పార్ట్ ఆఫ్ క్యాప్టెన్ అమెరికా ఇన్ఫినిటీ జర్నీ చూసిన వాళ్ళకి ఈ వీడియో ఏ పాయింట్ నుండి స్టార్ట్ అవుతుందో ఇప్పటికే తెలిసే ఉంటుంది. స్పేస్ స్టోన్ని 1970లో రిటర్న్ చేసిన తర్వాత క్యాప్టెన్ మిగిలిన 3 ఇన్ఫినిటీ స్టోన్స్ అయిన రియాలిటీ స్టోన్, పవర్ స్టోన్ అండ్ సోల్ స్టోన్ని రిటర్న్ చేయాలి. అయితే యాస్గార్డ్లో క్యాప్టెన్ ఎవరికి కనిపించకుండా ఎలా ఇతన్ని ఇంజెక్ట్ చేస్తాడు, పవర్ స్టోన్ని లేజర్ బీమ్స్ లోపల ఎలా పెడతాడు అండ్ సోల్ స్టోన్ని తిరిగి ఇచ్చినప్పుడు ఏం జరిగి ఉండొచ్చు. ఇవి మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. కానీ అంతకంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, 1970లో క్యాప్టెన్ అమెరికా స్పేస్ స్టోన్ని ముందుగానే రిటర్న్ చేస్తే ఏజెంట్ కార్టర్తో లైఫ్ స్పెండ్ చేయడానికి మళ్ళీ తిరిగి టైం ట్రావెల్ చేస్తాడా అని. ఫస్ట్ పార్ట్ తర్వాత మన డీప్ ఫోక్స్లో చాలా మందికి ఈ డౌట్ వచ్చింది. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలోనే పాసిబుల్ ఆన్సర్స్ ఉన్నాయి. పాసిబుల్ ఆన్సర్స్ అని అనడానికి రీజన్, మార్వెల్ రైటర్స్ దగ్గర క్యాప్టెన్ టైం ట్రావెల్ని ఇలా కాకుండా మరొకలా చూపించే ఐడియా కూడా ఉండొచ్చు. సో ఈ వీడియో జస్ట్ వన్ ఆఫ్ దోస్ పాసిబిలిటీస్. ఇక లేట్ చేయకుండా లెట్స్ కంటిన్యూ టు ట్రావెల్ విత్ క్యాప్టెన్. స్పేస్ స్టోన్ని 1970లో క్యాప్టెన్ అది ఉండాల్సిన ప్లేస్లో దాన్ని పెట్టిన తర్వాత క్యాప్టెన్ వెళ్ళే పాసిబుల్ ఇయర్ 2013 యాస్గార్డ్. యాస్గార్డ్లో క్యాప్టెన్కి 2 డ్యూటీస్ ఉంటాయి. ఒకటి, రియాలిటీ స్టోన్ని ఏథర్ ఫామ్లో తిరిగి జైన్ ఫాస్టర్లోకి ఇంజెక్ట్ చేయడంతో పాటు థార్ హ్యామర్ని యాస్గార్డ్లో పెట్టాలి. ఈ రెండిట్లో క్యాప్టెన్ ముందు చేసేది హ్యామర్ని యాస్గార్డ్లో ఎక్కడైనా పెట్టేయడం, తర్వాత ఏథర్ని ఇంజెక్ట్ చేయడం. ఎందుకంటే టైం లైన్లో క్రొనలాజికల్గా ఈవెంట్స్ని చూస్తే రాకెట్ ముందు ఏథర్ని తీసుకొస్తుంది, ఆ తర్వాత థార్ హ్యామర్ని పిలుస్తాడు. దీనికి ఎగ్జాక్ట్గా రివర్స్లోనే క్యాప్టెన్ తన మిషన్ని ఫాలో అవ్వాలి. యాస్గార్డ్లో క్యాప్టెన్ ఎంటర్ అయ్యాడంటే అక్కడి వాళ్ళు క్యాప్టెన్ని కనిపెట్టడం చాలా ఈజీ. కానీ క్యాప్టెన్ చేసే ఈ మిషన్ ఏ యాస్గార్డియన్స్కి కనిపించకుండా చేసినా, అందరి నుండి తప్పించుకుంటూ వెళ్ళినా కూడా ఒకరు మాత్రం క్యాప్టెన్ చేస్తున్న మిషన్ని చూస్తూనే ఉంటారు. ఆ యూనివర్సల్ వాచరే హెమ్డాల్. హెమ్డాల్ యూనివర్స్లో జరిగే ఏ విషయాన్నైనా చూడాలనుకుంటే చూడగలడు. ఇన్ఫినిటీ స్టోన్స్ లాంటి ఇంపార్టెంట్ యూనివర్సల్ పీసెస్ గురించి జరిగే ఒక మిషన్ని చూడకుండా ఎందుకుంటాడు. అందుకే హెమ్డాల్ 1970లో ఐరన్ మ్యాన్ స్పేస్ స్టోన్ తీసుకోవడం, క్యాప్టెన్ అమెరికా స్పేస్ స్టోన్ రిటర్న్ చేయడం రెండూ చూస్తాడు. అప్పటి నుండే హెమ్డాల్కి ఇలాంటి జర్నీ ఒకటి అవెంజర్స్ ఫ్యూచర్లో చేస్తారని తెలుసు. కానీ థార్ మూవీస్లో ఎక్కడా కూడా దీని గురించి ఎందుకు మాట్లాడ్డన్న క్వశ్చన్కి ఒక రీజన్ కూడా ఉంది. హెమ్డాల్ ఫ్యూచర్ని చూడలేడు, ప్రజెంట్లో జరిగే ఏ విషయాన్నైనా చూడగలడు. సో ఒక అవెంజర్స్ టీమ్ ఇన్ఫినిటీ స్టోన్స్ని తీస్తుంటే మరొక అవెంజర్ వాటిని పెడుతున్నాడని 1970లో తెలిసినప్పుడే ఆ మిషన్కి ఒక పర్పస్ ఉందని హెమ్డాల్కి అర్థమవుతుంది. అందుకే టైం లైన్లో ఎలా జరగాల్సిన మిషన్ అలానే జరగాలని వీటి గురించి ఏ థార్ మూవీస్లో కూడా డిస్కస్ చేయడు. అందుకే థార్ అండ్ రాకెట్ వచ్చినప్పుడు కూడా యాస్గార్డ్కి ఒక గేట్ కీపర్ అయిన హెమ్డాల్ ఇన్వాల్వ్ అవ్వడం మనం చూడము. సో 1970 నుండి క్యాప్టెన్ అమెరికా రిటర్న్ చేసే ఏథర్ కోసం, క్యాప్టెన్ అరైవల్ కోసం హెమ్డాల్ 43 ఇయర్స్ వెయిట్ చేస్తుంటాడు. సో క్యాప్టెన్ యాస్గార్డ్కి ఎందుకు వచ్చాడో తెలుసు కాబట్టి హెమ్డాల్ వల్ల క్యాప్టెన్కి ఏ ప్రాబ్లం ఉండదు. కావాలంటే క్యాప్టెన్ అమెరికా హెమ్డాల్ దగ్గరే థార్ హ్యామర్ని కూడా పెట్టచ్చు. సో ఫస్ట్ క్యాప్టెన్ అమెరికా యాస్గార్డ్లో థార్ హ్యామర్ని పెడతాడు. అదే హ్యామర్ని ఫ్యూచర్ నుండి వచ్చే థార్ తీసుకుంటాడు. హ్యామర్ని వదిలేసిన తర్వాత క్యాప్టెన్ 2012లో ఏన్షియంట్ వన్ హెల్ప్తో ఈథర్గా మార్చిన రియాలిటీ స్టోన్ని జైన్ ఫాస్టర్లోకి తిరిగి ఇంజెక్ట్ చేయడానికి వెళ్తాడు. రాకెట్ రియాలిటీ స్టోన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత జైన్ ఫాస్టర్ అన్కాన్షియస్ అయినప్పుడు ఏ డివైస్తో అయితే రాకెట్ రియాలిటీ స్టోన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిందో తనతో తెచ్చిన అదే డివైస్తో ఏథర్ని జైన్ ఫాస్టర్లోకి తిరిగి కాన్షియస్ అయ్యేలోపు క్యాప్టెన్ ఇంజెక్ట్ చేస్తాడు. ఈ డివైస్ని మనకి చూపించలేదు, కానీ ఇది తప్పకుండా క్యాప్టెన్ దగ్గరే ఉంటుంది, లేకపోతే ఐథర్ని ఇంజెక్ట్ చేయడం పాసిబుల్ కాదు. ఈ హోల్ మిషన్లో యాస్గార్డ్లో ఏ యాస్గార్డియన్స్కి కనిపించకుండా ఉండడానికి కూడా హెమ్డాలే క్యాప్టెన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు. రియాలిటీ స్టోన్ తర్వాత ఇక ఆఖరికి క్యాప్టెన్ ట్రావెల్ చేయడానికి మిగిలింది ఒకే ఇయర్ 2014. 2014లో క్యాప్టెన్ 2 స్టోన్స్ని రిటర్న్ చేయాలి. అందులో మొదటగా వెళ్ళేది ప్లానెట్ మోరాక్కి పవర్ స్టోన్తో. ఈ పవర్ స్టోన్ని క్యాప్టెన్ రిటర్న్ చేయడం చాలా ఈజీ. కానీ స్టోన్ ఉన్న ఆర్బ్ని లేజర్ షీల్డ్లోకి పెట్టడానికి ఒక డివైస్ లేదా ఒక స్ట్రాంగ్ మెటాలిక్ పీస్ కావాలి. దీనికి మరొక ఆప్షన్ లేదు, ఎందుకంటే నార్మల్ హ్యాండ్స్తో ట్రై చేస్తే బోన్స్ కూడా మిగలవు. సో దీనికి కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, రాకెట్ పర్టికులర్గా ఈ మిషన్ కోసం ఫస్ట్ గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ ఫిలింలో ఎలా అయితే పీటర్ క్విల్ ఒక మ్యాగ్నెటిక్ టైప్ డివైస్ని యూజ్ చేసి ఆర్బ్ని బయటకు తీస్తాడో, అలానే లేజర్ బీమ్స్లోకి ఆర్బ్ని పుష్ చేసే ఒక డివైస్ని కూడా క్యాప్టెన్కి రాకెట్ ఇచ్చి ఉండాలి. కానీ ఇది జస్ట్ ఒక ఎజంప్షన్ మాత్రమే, ఎందుకంటే అలాంటి డివైస్ ఒకటి ఉండి ఉంటే రాకెట్ పుల్ చేసే డివైస్ని కూడా వార్ మిషన్ టీమ్కి ఫస్ట్ అవెంజర్స్ మిషన్లోనే ఇచ్చి ఉండాలి. సో మనకి మూవీలో కనిపించేది ఓన్లీ బ్రీఫ్ కేస్లో ఉండే స్టోన్స్, ఒక టైమ్ సూట్ అండ్ థార్ హ్యామర్. వాటిని బట్టి చెప్పాలంటే స్మార్ట్ హల్క్ ఒక స్పెషల్ హ్యాండ్ గ్లోవ్ని డిజైన్ చేసి సూట్లోనే ఒక స్పెషల్ ఫీచర్గా ఇంక్లూడ్ చేసి ఉండాలి. లేదా వకండన్ కింగ్ బ్లాక్ ప్యాంథర్ ఎలా అయితే క్యాప్టెన్కి ఇన్ఫినిటీ వార్లో ఒక షీల్డ్ని ఇచ్చాడో,
ఇప్పుడు కూడా కింగ్ టీచర్లా క్యాప్టెన్ టైం ట్రావెల్ సూట్కి వైబ్రేనియం ఆర్మ్స్ని ఒక న్యూ అడ్వాన్స్మెంట్గా పెట్టమని షూరీకి చెప్పుండొచ్చు. ఎందుకంటే సూట్తో పాటు ఒక వైబ్రేనియం లేయర్ క్యాప్టెన్ హ్యాండ్స్కి ఉంటే ఈ బీమ్స్ కూడా ఏం చేయలేవు. దానికి రీజన్ ఆల్రెడీ కెప్టెన్ అమెరికా షీల్డ్ సైన్స్ వీడియోలో చూసాం. సో ఇప్పుడు ఆర్బ్ని ఎలా పెట్టాలన్న దానికి పాసిబుల్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి కెప్టెన్ ప్లానెట్ మోర్రాక్కి ట్రావెల్ చేస్తాడు. వార్ మిషన్ పీటర్ క్విల్ని పంచ్ చేసి టెంపుల్ని ఓపెన్ చేసి ఆర్బ్ని తీసుకొని వెళ్ళిన తర్వాత థానోస్ నెబులాని తీసుకెళ్లడం ఇదంతా కూడా కెప్టెన్ చూస్తాడు. కానీ కెప్టెన్ అక్కడ నెబులాకి ఏ హెల్ప్ చేయడు. ఎందుకంటే ఆ థానోస్ ఫ్యూచర్లో డస్టెడ్ అవుతాడని కెప్టెన్కి తెలుసు కాబట్టి. సో నెబులాని థానోస్ తీసుకెళ్లిన తర్వాత అన్కాన్షియస్ అయిన పీటర్ క్విల్ కాన్షియస్ అయ్యే లోపు సూట్లో ఉండే ఫీచర్తో పవర్ స్టోన్ ఉన్న ఆర్బ్ని తిరిగి దాని ప్లేస్లో పెడతాడు. అయితే చాలామంది ఎంసీయూ ఫ్యాన్స్ అనుకునేది కెప్టెన్ అమెరికా అన్కాన్షియస్ అయిన పీటర్ క్విల్ దగ్గరే ఆర్బ్ని పెట్టేస్తాడని. బట్ దట్ ఈస్ నాట్ కెప్టెన్ అమెరికా. అలా చేస్తే కెప్టెన్ మిషన్ అంతా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే పీటర్ క్విల్ కాన్షియస్ అయ్యే లోపు కొరాత్ తన టీంతో అక్కడికి ఆర్బ్ కోసమే వస్తాడు. పవర్ స్టోన్ ఉన్న ఆర్బ్ పీటర్ క్విల్ దగ్గర కాకుండా కొరాత్ టీం దగ్గర ఉంటే గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ ఈవెంట్స్ వేరేలా జరుగుతాయి. సో ఫస్ట్ పార్ట్లో చెప్పినట్టు కెప్టెన్ స్టోన్స్ని రిటర్న్ చేయడమే కాదు వాటి సేఫ్టీ గురించి కూడా ఆలోచిస్తాడు. సో 6 ఇన్ఫినిటీ స్టోన్స్లో 5 ఇన్ఫినిటీ స్టోన్స్ని సక్సెస్ఫుల్గా కెప్టెన్ అమెరికా వాటి ప్లేసెస్లో పెడతాడు. అంటే 5 స్టోన్స్ లేని ఒక బ్రాంచ్డ్ రియాలిటీని ఏ ఇయర్లో కూడా కెప్టెన్ క్రియేట్ చేయలేదు. పవర్ స్టోన్ మిషన్ కంప్లీట్ అవ్వగానే కెప్టెన్ వెళ్ళే డెస్టినేషన్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోన్ రిటర్న్స్లో ఒకటి సోల్ స్టోన్ ఆన్ వార్మీర్. 2014 ఇయర్లోనే కెప్టెన్ వార్మీర్కి వెళ్తాడు. ఫ్యూచర్ నుండి వచ్చిన హాకాయ్ అలానే బ్లాక్ విడో సోల్ సాక్రిఫైస్ కోసం చేసే ఫైట్, అందులో బ్లాక్ విడో లైఫ్ని సాక్రిఫైస్ చేయడం అంతా కూడా కెప్టెన్ చూస్తాడు. వార్మీర్లో రెడ్ స్కల్ సోల్ స్టోన్కి ఒక గార్డ్. అక్కడికి ఎవరు వచ్చినా వాళ్ళ ప్రెజెన్స్ రెడ్ స్కల్కి తెలుస్తుంది. అందుకే కెప్టెన్ వార్మీర్కి వచ్చినప్పుడే నటాషా చనిపోవడం చూస్తున్నప్పుడే రెడ్ స్కల్కి కెప్టెన్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే రెడ్ స్కల్ వెళ్ళి కెప్టెన్తో ఫైట్ చేస్తాడని మార్వెల్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్కి ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అలాంటి ఫైట్ అక్కడ జరగదు. ఎందుకంటే కెప్టెన్ వచ్చింది ఒక మిషన్తో, అది కూడా బ్లాక్ విడో సాక్రిఫైస్ వల్ల వచ్చిన ఒక ఇన్ఫినిటీ స్టోన్ని రిటర్న్ చేయడానికి. ఇలాంటి మిషన్కి కెప్టెన్ క్యారెక్టర్ చాలా రెస్పాన్సిబుల్గా ఉంటుంది. ఇన్ఫినిటీ స్టోన్స్ అన్నీ రిటర్న్ చేసే వరకు ఏ మిస్టేక్ చేయడు. అలానే రెడ్ స్కల్ ఉన్నది ఒక కర్స్ వల్ల. అక్కడికి వచ్చిన వాళ్ళని గైడ్ చేయడం మాత్రమే రెడ్ స్కల్ చేయగలిగేది. అంటే ఇద్దరికి ఒక డ్యూటీ, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. సో రెడ్ స్కల్ కెప్టెన్ని వార్మీర్కి వెల్కమ్ చేస్తాడు. వాళ్ళ ఇద్దరి మధ్య ఒక సర్ప్రైజింగ్ కాన్వర్సేషన్ తప్పకుండా జరుగుతుంది. ఫైనల్గా మాత్రం కెప్టెన్కి సోల్ స్టోన్ని రిటర్న్ చేయడానికి రెడ్ స్కల్ గైడ్ చేస్తాడు. కెప్టెన్ సోల్ స్టోన్ని ఇచ్చే ముందు సోల్ స్టోన్ రిటర్న్ చేస్తే బ్లాక్ విడోని తిరిగి తీసుకురావచ్చా అని రెడ్ స్కల్ని అడుగుతాడు. ఎందుకంటే టైం ట్రావెల్ చేసే ముందు హల్క్ కెప్టెన్ని ట్రై చేయమని చెప్పే విషయం ఇదే. కెప్టెన్ కూడా ట్రై చేయాలనుకునేది ఇదే. అప్పుడు థానోస్ హాకాయ్ అండ్ బ్లాక్ విడోకి చెప్పినట్టు రెడ్ స్కల్ కెప్టెన్కి కూడా సోల్ ఫర్ ఎ సోల్ అన్న కాన్సెప్ట్ గురించి చెప్తాడు. సో అది విన్న కెప్టెన్ సోల్ స్టోన్ని ఇచ్చి బ్లాక్ విడోని తీసుకురావాలని అనుకుంటాడు. కానీ అది జరగదని రెడ్ స్కల్ చెప్తాడు. ఒక్కసారి సాక్రిఫైస్ అయిన సోల్ మళ్ళీ తిరిగి రాదు, అది ఇర్రివర్సిబుల్. మరి సోల్ ఫర్ ఎ సోల్కి మీనింగ్ ఏంటి అన్న డౌట్ అందరికీ ఉంటుంది. అదే డౌట్ కెప్టెన్కి కూడా వస్తుంది. సో ఇక్కడ రెడ్ స్కల్ సోల్ ఫర్ ఎ సోల్ అంటే ఒక లివింగ్ బీయింగ్కి తన లైఫ్లో ఇంపార్టెంట్ అయిన దాన్ని, ఇష్టమైన ప్రేమైన పెంచుకున్న దాన్ని సాక్రిఫైస్ చేస్తే సోల్ స్టోన్ దక్కుతుంది. అలానే సోల్ స్టోన్ని రిటర్న్ చేస్తే ఆ రిటర్న్ చేసే లివింగ్ బీయింగ్ తన లైఫ్లో సాక్రిఫైస్ చేసి మిస్ అయిన సోల్ని, అంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ని తిరిగి పొందొచ్చు. లేకపోతే సోల్ ఫర్ ఎ సోల్ అన్న కాన్సెప్ట్కి అర్థం ఉండదు. ఇప్పుడు కెప్టెన్ సోల్ స్టోన్ని రిటర్న్ చేస్తే కెప్టెన్ తన లైఫ్లో సాక్రిఫైస్ చేసిన ఒక ఇంపార్టెంట్ థింగ్ మళ్ళీ దక్కుతుంది. తన లైఫ్లో సాక్రిఫైస్ చేసిన అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటో కెప్టెన్కి తెలుసు. కానీ సోల్ స్టోన్ ఏదో తనకి తిరిగి ఇస్తుందన్న దానికోసం కెప్టెన్ సోల్ స్టోన్ని రిటర్న్ చేయడు. మిషన్ కోసం తప్పకుండా రిటర్న్ చేయాల్సిందే కాబట్టి చేస్తాడు. బ్లాక్ విడోని తిరిగి తీసుకురాలేనప్పుడే సోల్ స్టోన్ నుండి వచ్చేది ఏదైనా దాన్ని కెప్టెన్ ఎక్స్పెక్ట్ చేయడు, ఆశించడు. ఫైనల్గా లాస్ట్ ఇన్ఫినిటీ స్టోన్ సోల్ స్టోన్ని కెప్టెన్ రిటర్న్ చేస్తాడు. సోల్ స్టోన్ రిటర్న్ చేసిన తర్వాత కెప్టెన్ కళ్ళు తెరిచేది ఒక వాటర్ బాడీలో కాదు, తనకి చాలా బాగా గుర్తున్న ఒక ప్లేస్లో. సో సోల్ స్టోన్ కెప్టెన్ని ఎక్కడికి పంపింది?